వెల్కమ్ టు AhaOhoRecipes. నేను మీ పరిమళ. ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కొబ్బరి శనగపప్పు కూర. ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇక ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు అంటే 150 గ్రాముల పచ్చి శనగపప్పును తీసుకుని కడిగి, మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకుని అరగంట నాననిచ్చి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు మీడియం సైజ్ కొబ్బరికాయలో సగం కొబ్బరికాయని తీసుకుని మిక్సీ జార్లో కానీ గ్రేటర్తో కానీ కొబ్బరిని తురుముకోండి. 3 విజిల్స్ వచ్చాక శనగపప్పు ఇలా మెత్తగా ఉడుకుతుంది. దీన్ని ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించండి. ఇవి కొంచెం వేగాక 1 టీ స్పూన్ మినప్పప్పు వేసి వేయించండి. ఇవి బాగా వేగాక ముక్కలుగా కట్ చేసుకున్న 2-3 ఎండుమిర్చిని వేసుకుని వేయించండి. 1/2 టీ స్పూన్ ఇంగువ, ముక్కలుగా కట్ చేసిన 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. ఇంగువ వేసుకుంటే కూరకి మంచి రుచి వస్తుంది. ఇవి వేగాక తురుముకున్న కొబ్బరిని ఇందులో వేయండి. లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయిస్తే కొబ్బరి బాగా వేగుతుంది. ఇలా కొబ్బరి బాగా వేగాక ముందుగానే ఉడికించుకున్న శనగపప్పును వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. 5 నిమిషాల్లో కూరంతా ఇలా బాగా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కూర అన్నంతో కలిపి తింటే చాలా కమ్మగా ఉంటుంది. మెంతి మజ్జిగ, నిమ్మకాయ కారంతో కలిపి తింటే ఇంకా రుచిగా ఉంటుంది. నిమ్మకాయ కారం ఎలా చేయాలో చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు అవసరమైతే విజిట్ చేయండి. చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎంత ఈజీగా చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా AhaOhoRecipes సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.